పట్టణ ప్రాంతానికి సంబంధించి చూసుకుంటే ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పట్టణ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ పట్టణ రాష్ట్రాల్లో ఏదైతే మనం జాతీయ స్థాయిలో ఉన్నది ఎప్పుడు కూడా తక్కువనే ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రెండోది వచ్చేసి రూరల్. ఇది ఓవరాల్గా చెప్తున్నాను. గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఏదైతుందో తెలంగాణ అనేది ఎప్పుడు కూడా హైయెస్టే ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో ఉన్న జాతీయ స్థాయిలో ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడా తక్కువనే ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. సో మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నానమ్మా, ఎందుకంటే మనకి జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ కాన్సెప్ట్స్ అనేది అడగడం తక్కువ కాబట్టి, సో ఎక్కువగా డాటా ఓరియంటెడ్గానే ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు కాబట్టి కొంచెం దీని మీద మీరు ఫోకస్ చేయండి. సో పట్టణ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా మన లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, శ్రామిక జనాభా అనేది తక్కువగానే ఉంటుంది. అంటే పట్టణ ప్రాంతాల్లో తక్కువ మంది ఓకేనా ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటారు, తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు వెన్ కంపేర్డ్ విత్ ఆల్ ఇండియా. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఆర్థిక కార్యకలాపాల్లో ఎక్కువ ఇంటర్వ్యూ చూపిస్తారు. అదంతా ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జనరల్గా చూసుకుంటే ఇక్కడ యువత ఎవరైతే ఉన్నారో 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో 15 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ ఫినిష్ అయిన తర్వాత గ్రామీణ ప్రాంతాలు ఎవడు కూడా ఖాళీగా ఉండడు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఏదో ఒక వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో వాళ్ళు ఖచ్చితంగా నిమగ్నమై ఉంటారు. అదే పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి 15 ఇయర్స్ నిండిన తర్వాత సో కాలేజ్ అని చెప్పేసి ఓకే బీటెక్ అని చెప్పేసి డిగ్రీ తర్వాత పీజీ తర్వాత ఎంటెక్ లేకపోతే బీటెక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో హయ్యర్ స్టడీస్కి ఎక్కువ ప్రిఫర్ చేపిస్తుంటారు. కాబట్టి ఆబ్వియస్లీ మన తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ ఈ విధంగా అయినా సరే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఎప్పుడు కూడా 99% ఆఫ్ ది అర్బన్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో అర్బన్ ప్రాంతంలో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు ఆర్థిక కార్యకలాపాల్లో ఓకేనా పార్టిసిపేట్ చేయడానికి పాల్గొనడానికి తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకు? దే ప్రిఫర్ హయ్యర్ స్టడీస్. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఒకటే అంటారు, నువ్వు చదువుతావా లేకపోతే పని చేస్తావు అంటారు, అంతే కదా. సో ఖాళీగా తిరిగి నేను కూర్చుంటానంటే ఎవరు కూడా అక్కడ ఒప్పుకోరు. అందుకే కొంచెం దాని మీద ఫోకస్ చేసి అది మన తెలంగాణ రాష్ట్రానికి అప్లై చేయండి, ఆటోమేటిక్గా మీకు ఈజీగా అర్థమవుతుంది.